హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా? నేనైతే చాలా 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 బాగున్నాను. ఇక్కడ నేను చికెన్ 65 ఎలా చేయాలో చూపిస్తాను, చూసేద్దాము. ఇప్పుడు తవ్వకాల్లో నుంచి బయటపడింది ఈ వీడియో, ఇప్పటిదైతే కాదు. 1/2 kg బోన్లెస్ చికెను, కారం, పసుపు, ఉప్పు, కార్న్ఫ్లోర్, మైదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి వేసుకుని మంచిగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. మసాలాలు మొత్తం మనం వేసుకున్న మసాలాలు మొత్తం చికెన్కి కలిసేలా బాగా కలుపుకోండి. మీకు టైం ఉంటే 1 అవర్ పక్కన పెట్టుకోండి, 2 అవర్స్ అయినా పర్లేదు. ఎంతసేపు మ్యాగ్నేట్ చేసుకుంటే అంత మంచిగా సాఫ్ట్గా వస్తుంది. కొంచెం వేసాను వాటర్, కొంచెం మసాలా చికెన్కి పట్టడానికి. 1 అవర్ తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని ఆయిల్ హీట్ అయిన తర్వాత సిమ్లో ఉంచుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. పీసెస్ ఒక్కొక్కటిగా వేసుకుంటూ చికెన్ పకోడీ వేస్తాం కదా, సేమ్ అదే ప్రాసెస్. తెలిసి ఉండొచ్చు, బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. సిమ్లో ఉంచుకొని డీప్ ఫ్రై చేసుకోండి, లేదంటే పైన ఏమో చికెన్ పైన లేయర్ మాడిపోతుంది, లోపల చికెన్ పచ్చిగానే ఉంటుంది, కుక్ అవ్వదు. సో లో ఫ్లేమ్లో ఉంచుకొని మంచిగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. చూసారా, రెడ్ కలర్గా వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకోవడమే. చికెన్ ఫ్రై చేసేసుకున్నాను నేను. ఊరికే ఎక్కువ సాస్లు వేసేసేసి అలానే ఏం కాకుండా సింపుల్గా ఇంట్లో నా స్టైల్లో అనమాట. తర్వాత కొంచెం ఆయిల్ తీసుకొని దానిలోది కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది. గార్లిక్ వెల్లుల్లి చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకుని కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు వేసుకొని, అలానే ఆనియన్స్ కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి. ఆనియన్స్ అలా లేయర్స్ లాగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్యాప్సికమ్ బాగా ఫ్రై అయిపోవసరం లేదు, కొంచెం జస్ట్ అలా ఒక 2 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దానిలోనే కొంచెం సాల్టు, మనం దీనికి 65 గ్రేవీకి సరిపోతుంది అనమాట. సో టమాటో సాస్ అయితే లేదు మా ఇంట్లో. 2 టమాటాలు తీసుకుని మిక్సీ పట్టేసుకున్నాను, పచ్చి టమాటాలే మిక్సీ పట్టేసుకున్నాను. మంచిగా ఆ టమాటో మొత్తం కుక్ అయిపోయిన తర్వాత సోయా సాస్, చిల్లీ సాస్ నా దగ్గర ఉన్న వాటితోనే సింపుల్గా చేసేస్తున్నాను. టమాటో పేస్ట్ వేసుకున్నాం కదా, అది కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని, నెక్స్ట్ కార్న్ఫ్లోర్ 1 స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకుని దానిలో కొంచెం వాటర్ మిక్స్ చేసి మంచిగా తిప్పి దానిలో వేసాడు నేను. అది కొంచెం థిక్ కన్సిస్టెంట్ వస్తుంది. కొన్ని అయితే సరిపోతాయి, మళ్ళీ ఎక్కువ వేసేసుకోవద్దు. కొన్ని నీళ్ళు వేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ వేసేసేసి మంచిగా గ్రేవీ మొత్తం చికెన్కి పట్టేలాగా చేస్తే రెడీ అయిపోతుంది చికెన్ 65. నాకు ఇంచుమించు చికెన్ 65, చికెన్ మంచూరియా ఒకేలా అనిపిస్తాయి. ఎందుకో ఏమో మరి, దానికి దీనికి ఏం డిఫరెన్స్ ఉందో నాకు తెలియదు. నేనైతే మా పిల్లలు ఇంట్లో అడిగినప్పుడు సింపుల్గా ఇలానే చేసి పెట్టేస్తాను. బయట తినకుండా తింటాము, బట్ కొంచెం మనం సాటిస్ఫాక్షన్ ఇంట్లో చేసుకున్నాము అని, అలానే హెల్తీగా చేసుకున్నాము అనే సాటిస్ఫాక్షన్, అంతే, అంతకు మించి ఏం లేదు. ఇదేమైనా మన చేతులతో మనం చేసుకుని తింటే అదొక సాటిస్ఫాక్షన్ కదా, అలా అనమాట. అలా అని బయట తినకుండా బయట కూడా తింటాము. సో రెడీ అయిపోయింది సూపర్గా. మీకు కొంతమందికి తెలిసే ఉండొచ్చు ప్రాసెస్, బట్ ఓకే, ఇట్స్ ఓకే. నేను ఎలా చేస్తానో చూసేయండి, అంతే, అయిపోయింది. సింపుల్గా, ఈజీగా, ఎక్కువ ప్రాసెస్ లేకుండా. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలానే లైక్ చేయండి, కామెంట్ చేయండి, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.